శ్రీకాళహస్తికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? పురాతన కాలంలో స్వయంభుగా వెలిసిన శివలింగం ఒక గుహలో ప్రకాశించేది. ఆ శివలింగానికి ఎండ తగలకూడదని ఒక చిన్న సాలిపురుగు రాత్రంతా కష్టపడి తన గూడును నేసేది. చిన్నదైనా దాని భక్తి అపారమైనది. ప్రతి తెల్లవారుజామున ఒక మహా నాగుపాము అక్కడికి వచ్చేది. ఆ గూడును తొలగించి తన నాగమణిని శివలింగం ముందు ఉంచి భక్తితో పూజించేది. కొంతసేపటికి ఒక గజరాజు అక్కడికి వచ్చి తన తొండంతో పవిత్ర జలంతో శివలింగాన్ని శుభ్రపరచి పుష్పాలతో అర్చించేది. ఇలా 3 జీవుల భక్తి ప్రతిరోజు కొనసాగింది. ఒకరోజు సాలిపురుగు నాగుపాముతో ఇలా చెప్పింది, "నువ్వు పెట్టే నాగమణిని ఒక ఏనుగు వచ్చి తీసేస్తోంది" అని. కొంతసేపటికి ఏనుగు వచ్చి ఆ నాగమణిని తొలగించగానే కోపంతో మండిపోయిన నాగుపాము ఏనుగు తొండం ముందు భాగం నుంచే లోపలికి దూసుకుపోయింది. వేదనతో గజరాజు తన తొండాన్ని పక్కనే ఉన్న బండకు గట్టిగా కొట్టింది. ఆ ఢీకొట్టడంలో పాము, సాలిపురుగు, ఏనుగు ముగ్గురు ఒకేసారి ప్రాణాలు విడిచారు. అప్పుడు శివలింగం నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. వారి అపార భక్తిని చూసి వారిని తనలో ఐక్యం చేసుకున్నాడు. అందుకే శ్రీ అంటే సాలిపురుగు, కాల పురుగు, కాల అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. అలా ఆ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తిగా ప్రసిద్ధి చెందింది. ఈ కథ మీకు నచ్చితే ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.